ఓటమి దెబ్బకి టీడీపీ పార్టీ ఆఫీస్కి చేరుకున్నారట కొడాలి నాని. కొడాలి నాని గురించి మనకు తెలిసిందే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి భారీగా ఓటమి చెందడంతో ఆయనకి సంబంధించిన విషయాలైతే ఇప్పుడు ఒక్కసారిగా సంచలనంగా మారింది. సో తెలుగుదేశం పార్టీ చేతిలో వైసీపీ దారుణమైన ఓటమికి చెందింది. ఇప్పటికీ ఒకటి కాదు, రెండు కాదు, కేవలం 11 సీట్లు మాత్రమే కైవసం చేసుకుంది. దీంతో ఇలాంటి ఓటమి అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా భవిష్యత్తులో కూడా వైసీపీకి చరమగీతమే. ఎందుకంటే ఒక్కసారి దారుణంగా మోసం చేసినటువంటి వైసీపీ పార్టీని ప్రజలు ఇప్పట్లో నమ్మే ప్రసక్తే లేదనేది అందరూ కూడా తెలిసినటువంటి సమాధానం. కాబట్టి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మరింత స్ట్రాంగ్గా ఉండడం, వైసీపీ ఓడిపోవడం గ్యారంటీ అని డిసైడ్ అయినటువంటి కొడాలి నాని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి చేరుకున్నారట. వైసీపీని వదిలి టీడీపీలోకి ఇప్పుడు కొడాలి నాని వచ్చేస్తారు అంటూ గత కొంతకాలంగా అయితే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో నిజంగానే కొడాలి నాని చేసిన ఈ ప్రయత్నం మాత్రం చాలా అదిరిపోబోతోందనేది మాత్రం అర్థమవుతోంది. కాబట్టి కొడాలి నాని తెలుగుదేశం పార్టీలోకి వస్తే పాపం వైసీపీలో జగన్ పరిస్థితి ఏంటో, జగన్ లాగా ఇంకా చాలామంది ఈ విషయంపై ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే నిజంగానే జగన్ లాగా మిగతా వాళ్ళు కూడా హ్యాండ్ ఇచ్చేస్తారని అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలోకి ఇప్పుడు వైసీపీ పార్టీని వదిలి వస్తున్న కొడాలి నానికి సంబంధించిన విషయాలు తెలియడంతో మరికొంతమంది వైసీపీని వదిలి తెలుగుదేశం పార్టీలోకి వెళతారన్న బెడద పాపం వైసీపీ అధిష్టానానికైతే ఇప్పుడు వచ్చేసినట్టుగా సమాచారం అందుతోంది. సో తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు కొడాలి నానికి ఎలాంటి ఆన్సర్ ఇస్తారనేది చూడాలి.